అశాంతి వేళ. ఏమైందో తెలియదు కానీ చాలాసేపటి నుంచి ట్రైన్ ఆగిపోయింది. బోరుగా అనిపించి ఏమీ తోచక పరుసు తీసి చూశాను. ఈ ప్రయాణానికి కారణమైన ఆ ఉత్తరం మళ్ళీ చేతికి తగిలింది. డియర్ శృతి, నీకు ఉత్తరం రాసి చాలా కాలం అయిపోయింది కదూ. 10 రోజుల క్రితం సంతాపం తెలుపుతూ మీ ఉత్తరం వచ్చేసరికి నేను మనుషుల్లో లేను. చాలా సీరియల్ హార్ట్ అటాక్తో అపోలోలో ఉన్నాను. నిన్న ఇంటికి వస్తూనే నా టేబుల్ మీద ఉన్న నీ ఉత్తరం చూడగానే ఏ ఆధారం లేకుండా నదిలో కొట్టుకుపోతున్న వాడికి పడవ అంచు దొరికినంత రిలీఫ్గా ఫీల్ అయ్యారు. ఎప్పుడూ లేనిది మూర్తి ఇలా ఎందుకు రాస్తున్నాడు అనుకుంటున్నావు కదూ. నలభై దాటిన ఈ మిడిల్ ఏజ్ ఎంత చెడ్డదో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. చాలా విషయాలు సమస్యలుగా మారిపోయి బాధిస్తున్నాయి. ఎవరితోనైనా చెప్పుకోవాలంటే ఆత్మాభిమానం అడ్డొస్తుంది. భార్యకు కూడా చెప్పుకోలేని కొన్ని విషయాలు నా గుండెని పిండేస్తున్నాయి. బరువెక్కిన హృదయాన్ని తేలికపరుచుకోవడానికి నీకు ఈ ఉత్తరం శృతి. ఈ సోర్ఫుల్ మూడులో ఏదో ఎమోషన్తో వ్రాస్తున్నాను అనుకోకు. నా చిన్ననాటి నేస్తానివి, నా బలహీనలతో సహా నన్ను అర్థం చేసుకున్న దానివి నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు. చివరికి క్లబ్లో కూడా నా పోలీసు ఆఫీసర్ వేషానికి స్నేహితులు ఉన్నారు తప్ప నాకుగా లేరు. నా వాళ్ళంతా నా కాకి బట్టల కరుకుతనాన్ని చూస్తారు కానీ నా హృదయపు ఆర్ద్రతని అవలోకించరు. నిజానికి నీకు ఈ ఉత్తరం వ్రాయడానికి ఇంత ఉపోద్ఘాతం అవసరం లేదు. కానీ ఈ వయసులో బావురమని ఏడ్చేయాలనిపిస్తుంది. నన్ను పిచ్చివాడు అనుకుంటావేమోనని ఇదంతా రాస్తున్నాను. శృతి, క్రితం నెల ఇదే రోజున మా అమ్మ నన్ను విడిచి తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయింది. నన్ను పెంచడానికి, చదివించడానికి ఆమె ఎంత కష్టపడిందో నీకు తెలుసు. నన్ను కన్నా మరుసటి రోజే భూమి తగాదాల్లో భర్తని భూమిని పోగొట్టుకుని ఈ లోకంలో నా కోసం ఒంటరి పోరాటం చేసింది. ఒక్కగానొక్క కొడుకునని నాకు ఏ లోటు రాకుండా ఆమె రక్తాన్ని నీరుగా మార్చి చెమటోడ్చి పెంచి పెద్ద చేసి ఇంత వాణ్ణి చేసింది. అలాంటి అమ్మను నేనేం చేశాను? వార్ధక్యంలో ఆ పల్లెలో ఒంటరిగా వదిలేశాను. కోటేశ్వరుడి కుమార్తెను పెళ్లి చేసుకొని డబ్బుతో పాటు నా స్టేటస్ని పెంచుకున్నానని అనుకున్నానే తప్ప నా కన్న తల్లికి అన్యాయం చేసి నేను వీళ్ళకి శాశ్వతమైన బానిసగా మారిపోయాను అనుకోలేదు. దానికి ఒకసారి ఆమెను చూడడానికి వెళ్ళిన నన్ను చూడగానే ఆమె కళ్ళల్లో వెలిగే కూటి దీపాల కాంతితో నా అహాన్ని పెంచుకున్నాను తప్ప ఆమె పట్ల ఆత్మీయతను పెంచుకోలేకపోయాను. శృతి, ఎవరికైనా సరే విలువైన వాళ్ళు అందుబాటులో ఉంటే వారి విలువలు తెలియవు. ఇక మీద ఆ కోటి దీపాల కాంతి ఎవరి కళ్ళల్లో చూడను. ఈ భూమి మీద నేను మొదటి శ్వాస తీసుకునేటప్పుడు నా నోట్లో పాలు పోసిన నా తల్లికి ఆఖరి శ్వాస తీసుకునేటప్పుడు ఆమె నోట్లో పుడిసిన నీళ్లు కూడా పోయలేకపోయిన దౌర్భాగ్యుణ్ణి నేను. ఈ బాధ నన్ను జీవితాంతం విడిచిపెట్టదు. ఎవరో ధర్మాత్ములు టెలిగ్రామ్ ఇచ్చి
అంత దూరం నుంచి నన్ను పిలిపించే వరకు అనాథ ప్రేతంలా ఆ పల్లెలోని పాత ఇంటి వాకిట్లో మిగిలిపోయిన మా అమ్మను చూశాక కానీ నా తప్పు నాకు తెలిసి రాలేదు. నా అంత దుర్మార్గుడు ఇంకెవడుంటాడు చెప్పు? ఈ ఉత్తరం మీద పడే అక్షరాలను చెరిపేస్తున్న ఇవి కన్నీటి చుక్కలు కావు, నా గుండెను ముక్కలు ముక్కలుగా కోస్తున్న రక్తపు చుక్కలు. ఈ దుఃఖం తీరేలా అమ్మ ఒడిలో తలవాల్చి ఏడవాలని ఉంది. కానీ అమ్మెక్కడుంది? అమ్మ తాలూకు సంస్కారాలన్నీ చేసి వచ్చి 4 నాళ్ళైనా కాలేదు. ఆ బాధల నుంచి నేను ఇంకా కోలుకోనే లేదు. ఇంతలోనే మా స్రవంతి తను ప్రేమించిన వాడిని రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకోబోతున్నానంటూ నా గుండెల్లో డైనమైట్ పిలిచింది. ఆ రోజు నాకు హార్ట్ అటాక్ వచ్చింది. వాళ్ళు అడిగినదల్లా ఇస్తూ అపురూపంగా పెంచిన ఈ పిల్లలు ఎందుకింత కఠినంగా ఉంటారు? నా ప్రమేయం ఏమీ లేకుండా అది తన పెళ్లి తను చేసుకోవాలి అనుకుంది. ఇదేమైనా న్యాయమేనా? న్యాయాలు దానికి ఎందుకులే, అది నా కూతురు కదా. ఇక వ్రాసే ఓపిక లేదు, ఉంటాను మరి. నిజానికి నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. నీ మిత్రుడు సత్యమూర్తి.